మిత్రులందరికీ కళాభివందనాలు. నా పేరు పల్లేటి లక్ష్మీ కులశేఖర్, రచయితను. నా జీవితము జీవనము మొత్తం రచనే. అన్ని రకాల రచనలు చేశాను. సాహిత్యంలో ఉన్న 18 ప్రక్రియలు కూడా ఉపయోగించుకున్నాను రచనల ద్వారా. అందులో నాటక రచయితగా కొంచెం ఎక్కువ కీర్తి ప్రతిష్టలు వచ్చాయి. రామాయణ భారత భాగవతాలకు సంబంధించినటువంటి 62 సబ్జెక్టులు నేను నాటకాలుగా రచించాను. అది అర్హతగా భావించి ఈ మధ్య రిలీజ్ అయిన కల్కి సినిమా మీద మాట్లాడాలనుకున్నాను. ఇది ఆలస్యమేం కాదు. ఎవరెవరి అభిప్రాయాలు ఎలా ఉంటాయని కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసి నా అభిప్రాయం చెప్పడానికి సంతోషిస్తున్నాను. నిజంగా చాలా గొప్ప సినిమా. ప్రపంచ స్థాయిలోనే ప్రథమ తాంబూలం ఇవ్వదగినటువంటి సినిమా. అయితే సినిమాలో ఉన్నటువంటి ఆధునిక సాంకేతికపరమైనటువంటి అంశాలు తారాస్థాయిలో ఉన్నాయి. అవి మామూలు స్థాయిలో లేవు. ఇటు యూత్ నుంచి అటు పెద్దవారి వరకు అందరూ కూడా అభినందించే స్థాయిలో ఉన్నాయి. అయితే తీసుకున్నటువంటి సబ్జెక్టు మహాభారతాన్ని గురించి కాబట్టి, మహాభారతంలో నుంచి తీసుకున్నారు కాబట్టి దాని మీద నాకు కొంతవరకు అవగాహన ఉంది కాబట్టి మాట్లాడదలుచుకున్నా. మహాభారతంలో మామూలుగా అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ వీళ్ళంతా చిరంజీవులు. కల్కి అని మీరు పేరు పెట్టినప్పుడు కల్కి భగవానుని జన్మ సంభవించేటప్పుడు ఆ సంభవానికి అడ్డు రావడానికి ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనే దాని మీద తీసుకున్నారు. బాగానే ఉంది. అయితే కర్ణుడు అనే క్యారెక్టర్ని మెయిన్గా తీసుకున్నారు. దానివల్ల కొంచెం విమర్శలు వచ్చాయి. నిజంగా కూడా విమర్శించదగినటువంటి విషయం కాదు. ఏమిటంటే మహాభారతంలో దుర్యోధనుడు అనేటటువంటి ఒక అధర్మపు వృక్షపు నీడలో చాలామంది బతికారు గత్యంతరం లేక. వాళ్ళలో భీష్ముడు, ద్రోణుడు, కృతవర్మ, కృపాచార్యుడు ఉన్నారు. కర్ణుడు కూడా ఉన్నాడు. ఎందుకంటే కర్ణుడు కులం పేరుతో తనకు ఒక మంచి స్థాయిని తీసుకొచ్చాడు. తనది అధమ కులమైనా కూడా అగ్రకులంలోకి సమానమైనటువంటి స్థితిని ఏర్పరిచాడు అన్నటువంటి ఒకే ఒక కృతజ్ఞతతో సుయోధనుడి దగ్గర ఉండిపోయినాడు మిత్రుడిగా. కానీ మానసికంగా అధర్మానికి సేవ చేస్తున్నానే అనేటటువంటి భావన అతనికి ఉంది. అది భారతంలో ఎక్కడా కనపడకపోయినా మనము కొంచెము ఆలోచిస్తే, సైకలాజికల్గా ఆలోచిస్తే మనకు దొరుకుతాయి. బాగా ఆలోచిస్తే దొరుకుతాయి. అటువంటి కర్ణుడు మనకు ఇక్కడ కల్కి భగవానుని జన్మ సంభవించడానికి తాను కూడా ఉపయోగపడితే ఎట్లుంటుంది, ఉపయోగపడాలి అనేటటువంటి ఒక ఆశయంతో మళ్ళీ పుట్టాడు అని ఎక్కడైనా చెప్పించి ఉంటే బాగుండేది. లేకపోతే రెండవ భాగంలో చెప్పించండి, మంచిది. అలాగే కాకుండా నాలాగా చాలామంది ఉన్నారు. మహాభారతము, భాగవతము వీటన్నిటి మీద పరిశోధనలు చేసి పుస్తకాలు రాసి అదే జీవితము అదే జీవనంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. రచయితలు, కవులు ఉన్నారు. వీళ్ళందరిలో మీకు నచ్చిన వాళ్ళను, మీరు కావాలనుకునే వాళ్ళను కొంచెం దగ్గర ఉంచుకోండి. నాలాంటి వాళ్ళని ఉంచుకుంటే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. అశ్వత్థామ క్యారెక్టరు అద్భుతంగా, నిజంగా అశ్వత్థామ క్యారెక్టర్ కోసమే అమితాబ్ బచ్చన్ పుట్టాడా అనిపించింది. చాలా గొప్పగా ఉంది. కాకపోతే ఆయనకు కమల్ హాసన్ గారికి వింత విచిత్రమైనటువంటి పాత్రలు వేయాలంటే ఇష్టం కాబట్టి ఆ పాత్ర వేశాడు. ఆ పాత్రకు అలాంటిదేదో ఒక చిత్రమైనటువంటి డిజైన్ చేశాడు. బాగానే ఉంది. దాని మీద మనమేం విమర్శించాల్సిన పని లేదు. రెండవ భాగంలో మాత్రము మీరు ఏం చేస్తారో ఏమో, మహాభారతంలో అధర్మపు వృక్షపు ఛాయలో ఉన్నటువంటి ధర్మాత్ములు
కల్కి భగవానుడి వంటి మహాపురుషుని జన్మ సంభవించడానికి ఎలా ఉపయోగపడ్డారు వాళ్ళ వాళ్ళ ఆశలు వాళ్ళ ఆశయాలు ఈ కాలంలో ఎలా ఉపయోగపడ్డాయి అన్నటువంటి విషయాన్ని గురించి మీరు బాగా పరిశోధన చేసి రెండవ పార్టు అంటే మొదటి పార్ట్ కన్నా అద్భుతంగా తీస్తారని ఆశిస్తూ కల్కి సినిమా అద్భుతం కాదు మహాద్భుతం మహదాద్భుతం అని మీకు విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.